హాయ్ అండి. ఇప్పుడైతే 9th మంత్ వచ్చేసిందనమాట. 9th మంత్ వచ్చిన 10 డేస్కి అయితే కనుక డాక్టర్ గారు రమ్మన్నారు. ఇప్పుడైతే కనుక మేము అక్కడికే వెళ్తున్నాం అనమాట. బావ, నేను, అత్తమ్మ, చిన్నమ్మ, తర్వాత మనీ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. ముందైతే డాక్టర్ని అయితే కనుక కలిసాం అనమాట. కలిస్తే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్లు, స్కానింగ్ అన్నీ అయితే రాశారు. ఇక్కడైతే కనుక నేను యూరిన్ అయితే కనుక ఫస్ట్ ఇచ్చేస్తున్నాను అనమాట. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది టెస్ట్ చేయడానికి అయితే కనుక యూరిన్ తీసుకురమ్మన్నారు. యూరిన్ అయితే కనుక ఇచ్చేసాను. ఆ తర్వాత ఇక్కడే బ్లడ్ టెస్ట్ కూడా రాశారనమాట. ఇక్కడైతే బ్లడ్ తీసుకుంటున్నారు. నాకైతే ఇంజెక్షన్ అన్నా సరే చాలా భయపడుతూనే కూర్చొని బ్లడ్ అయితే ఇచ్చాను. బ్లడ్ టెస్ట్లకి, అలాగే యూరిన్ టెస్ట్లకి, అలాగే స్కానింగ్కి, అంటే 9th మంత్లో ఎంత మనీ అవుతుంది అనేది నేనైతే కనుక వీడియో అయితే కనుక పెడతాను, చూడండి. చాలామందికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనీ తీసుకొని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనీ ఎక్కువ చెప్పడం అలాంటివి లేకుండా ఉంటుంది. కాబట్టి నేనైతే కనుక 9th మంత్కి ఎంత అయింది మొత్తం అనేది అయితే వీడియో పెడతాను. ఇక్కడైతే యూరిన్ తర్వాత బ్లడ్ ఇచ్చేసి తర్వాత స్కానింగ్కి అయితే కనుక స్కానింగ్ సెంటర్కి అయితే వచ్చేసాము. అప్పటికే టైము 7:30, 8 అయితే అవుతుందన్నమాట. నాకన్నా ముందు చాలామంది ఉన్నారు. ఇక్కడైతే కనుక రిసెప్షన్లో అయితే కనుక నేమ్ అది ఇస్తాం కదా, ఆ నేమ్ అయితే కనుక ఇస్తున్నాం అనమాట. తర్వాత ఇక్కడైతే కనుక చిన్నమ్మ, అత్తమ్మ, మనీ కూర్చున్నారు. తర్వాత ఇక్కడైతే కనుక బాగా మేము కూర్చున్నాం అనమాట. స్కానింగ్కి ఎప్పుడు వెళ్ళినా సరే భయంగానే ఉంటుంది, ఏమొస్తుంది ఏంటి అనేది. ఇక్కడైతే కనుక నేమ్ అయితే కనుక పిలిచారనమాట. పిలిచి యూరిన్కి అయితే వెళ్ళేసి రమ్మని చెప్పారు. ఇక్కడైతే కనుక నేను యూరిన్కి అయితే కనుక వెళ్తున్నాను అనమాట. టాయిలెట్కి వెళ్తున్నాను. తర్వాత లోపలికి అయితే వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత ఇంకా పాతవి ఉన్న రిపోర్ట్స్ తీసుకొని అయితే కనుక రమ్మన్నారు. అక్కడికైతే కనుక పాతవి రిపోర్ట్స్ తీసుకొని లోపలికైతే స్కానింగ్లో ఒక పిల్లలకైతే కనుక వెళ్ళాను. స్కానింగ్ అయితే తీస్తున్నారనమాట. ఇక్కడ బయట అయితే కనుక అత్తమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా మా బుడ్డోడు మంచిగా ఆడుకుంటున్నాడు. తర్వాత స్కానింగ్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతూ ఉంటుంటే నేను చూస్తూ ఉంటున్నాను అనమాట. స్కానింగ్ ఎలా వస్తుంది, ఏం వస్తుంది ఏంటి అనేది. ఇక్కడైతే కనుక స్కానింగ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం ఉమ్మనీరు అనేది తక్కువ ఉంది అని అయితే కనుక చెప్పారనమాట. కొంచెం అయితే కనుక ఫీల్ అయ్యాను. తర్వాత రిపోర్ట్స్ అయితే వచ్చేసినాయి. బాగా అయితే కనుక ఇక్కడ రిసెప్షన్లో రిపోర్ట్స్ అయితే కనుక వస్తే తీసుకుంటున్నారనమాట. ఆధార్ కార్డ్ నెంబర్స్ అవన్నీ కూడా చెప్పమన్నారు. అక్కడ చెప్పి తీసుకొని మళ్ళీ మేమైతే కనుక హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఫోన్ చేస్తే డాక్టర్ గారు అయితే వెళ్ళిపోయారని చెప్పారు. కాకపోతే ఏంటంటే ఉమ్మనీరు తక్కువ ఉంది కాబట్టి ఒకసారి కలిసి వెళ్దాం నర్సులను కూడా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. అయితే ఉమ్మనీరు పెరగడానికి అయితే కనుక కొన్ని మెడిసిన్ అయితే కనుక ఇచ్చారు. ఇక్కడైతే మెడిసిన్కి ఎంత అమౌంట్ అయింది ఏంటి అనేది కూడా మొత్తం మీకు క్లియర్గా పెద్ద వీడియో అయితే కనుక షేర్ చేస్తాను. మీకు నెక్స్ట్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ప్రెగ్నెన్సీ వాళ్ళకి. ఇక్కడైతే కనుక టాబ్లెట్స్, అలాగే పౌడరు అవన్నీ కూడా ఇచ్చారనమాట ఉమ్మనీరు పెరగడానికి. ఇక్కడైతే కనుక తీసుకుంటున్నాము. మేము 9th మంత్కి అమౌంట్ చాలానే ఎక్కువైందనమాట. మేమైతే ఇంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే మీకు కూడా చెప్తే బాగుంటుంది, కొంతమందికైనా హెల్ప్ అవుద్ది అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. తర్వాత మెడిసిన్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది డాక్టర్ గారికి అయితే ఇంకా ఫోన్ చేసి కనుక్కుంటున్నారు అనమాట. ఇలా 9th మంత్కి అయితే ఈ విధంగా హాస్పిటల్లో జరిగిందనమాట. అలా ఇది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.